స్వచ్ఛ భారత్ను అంబేద్కర్ కాలేజ్ ఆదర్శంగా తీసుకుంది. స్టూడెంట్స్ యాజమాన్యం కలిసి కాలేజీలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. కాలేజీ పరిసరాల్లోని చెత్తను క్లీన్ చేశారు. విద్యార్థులంతా స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని మాజీ మంత్రి వినోద్ పిలుపునిచ్చారు. బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి వినోద్ కుమార్ ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. యువత తలుచుకుంటే ఏ పని అయినా సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వచ్ఛ భారత్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాకున్న యంగ్ స్టూడెంట్స్ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పాల్గొంటూ నన్ను వీళ్ళతో సహా ఒక ఇనాగరేషన్ చేపించి ఒక వర్క్ షెడ్యూల్ని స్వచ్ఛ భారత్లో ఏ రూపంగా మన క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలన్న ఒక కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించినందుకు మా స్టూడెంట్స్ అందరూ ఆక్యుపై అయి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న కష్టపడి స్వచ్ఛ భారత్ని క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన హైదరాబాద్లో కావడము అదొక మంచి విషయము. ఈ మా కాలేజ్ ద్వారా ఏ రూపంగా జనాలకు ఒక మెసేజ్ పోతుందో ఆ మెసేజ్ని ప్రత్యేకంగా ప్రజలందరూ క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేసేది చాలా అవసరం ఉన్నది. ఈ స్వచ్ఛ భారత్లో క్లీన్ చేసేది కార్యక్రమాన్ని మా కాలేజ్ ద్వారా పెద్ద ఎత్తున సక్సెస్ చేసే కార్యక్రమాన్ని పెట్టు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంబేద్కర్ కాలేజీలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ప్రిన్సిపల్. ప్రతి రెండో శనివారం ఈ కార్యక్రమాన్ని కొనసాగేలా చూస్తామన్నారు. స్వచ్ఛ భారత్ కమిటీని మేము ఏర్పాటు చేశాము. ఈ స్వచ్ఛ భారత్ కమిటీ ఏంటంటే ఎవరీ 15 డేస్కి ఒకటేసారి ఏంటంటే వాళ్ళు కూర్చొని కాలేజీలో ఉన్న శానిటేషన్ ఫెసిలిటీస్ గురించి కానీ క్లీన్లీనెస్ గురించే కానీ బెంచ్లే కానీ బ్లాక్ బోర్డ్సే కానీ అవన్నీ ఏంటంటే జనరల్గా మన దృష్టికి తీసుకొని వస్తారు. మొన్న ఏంటంటే లాస్ట్ స్వచ్ఛ భారత్లో ఏంటంటే కాలేజీలో ఏంటంటే పనికిరాని ఏంటంటే కొంత ఏదైనా వేస్టేజ్ అంటే మటీరియల్ ఏంటంటే ఈ ఫర్నిచర్స్ ఏంటంటే తీసి పక్కకు పెట్టాము. అయిన తర్వాత దాన్ని మళ్ళీ డిస్పోజ్ చేస్తున్నాము. కాలేజీలో స్వచ్ఛ భారత్ నిర్వహించడంపై స్టూడెంట్స్ సంతోషంగా ఉన్నారు. కాలేజీ ఆవరణతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలను కూడా క్లీన్ చేస్తామని చెప్పారు. కాలేజ్ చుట్టుపక్కల మేము స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. మా కాలేజీలోనే కాకుండా మొత్తం మన భారతదేశం మొత్తం అందరు ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ చేస్తేనే దేశం మొత్తం స్వచ్ఛంగా ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడైతే అందరిలో మార్పు వచ్చి అందరు స్వచ్ఛ భారత్ చేయాలి, మన చుట్టుపక్కల అన్నీ క్లీన్గా ఉంచుకోవాలని ఎప్పుడైతే మనుషులలో ఆలోచన వస్తుందో అప్పుడే ఈ దేశం మొత్తం స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి అందరు స్వచ్ఛ భారత్ చేయాలని కోరుకుంటున్నాం. మా కాలేజ్ చుట్టూ పరిసరాల్లో మొత్తం క్లీన్గా చేసాం మేము. దీనికి అందరూ సార్స్ వాళ్ళు అందరూ ఇట్లా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొన్నారు. స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఎన్సీసీ వాళ్ళు అందరూ ఇందులో పాల్గొని మొత్తం క్లీన్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కాలేజీలో మేము ఒక్కలమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీని చాలా పరిశుభ్రంగా చేశారు. మాకు ఈరోజు ఇంకా చాలా ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో పెట్టాలి అనేసి ఈరోజు కోరుకుంటున్నాం. అంబేద్కర్ కాలేజీలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు.